హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు ప్రిన్స్ ఫ్యాషన్ స్టూడియో. బిఫోర్ లాక్డౌన్ వరకు నా షాప్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్. కస్టమర్స్, ఆర్డర్, స్టాఫ్, ఫుల్ బిజీ లైఫ్. బట్ లాక్డౌన్ వచ్చినప్పుడు వరల్డ్ అంతా స్ట్రగుల్ అయింది కదా. నేను కూడా చాలా ఫేస్ చేశాను. మేము లాక్డౌన్ పడక ముందే ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం. ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన 2 monthsకే లాక్డౌన్ పడింది. అప్పుడు స్టార్ట్ అయ్యాయండి స్ట్రగుల్స్. హౌస్ లోను, ఇంటి రెంట్, షాప్ రెంట్, హౌస్ ఎక్స్పెన్సెస్, చాలా స్ట్రగుల్ అండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఈ బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది నాకు అసలు అర్థమే అవ్వలేదు. అసలు చెప్పలేనంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి షాప్ తీసేయాలని అనుకున్నాను. బట్ కొన్ని ఛాన్సెస్ మన లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకి టైలరింగ్ క్లాసెస్ చెప్తావా అని అడిగింది. బిజినెస్ లేదు కాబట్టి సరే చెప్తాను అన్న. ఆ బ్యాచ్కి వెళ్ళి నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళతో చాలా గుడ్ టైం స్పెండ్ చేశానండి. వాళ్ళని చూసి దూరంగా ఉన్నప్పుడు భయపడ్డాను, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని, వాళ్ళు మాట్లాడే మాటల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళతో మాత్రం చాలా గుడ్ టైం స్పెండ్ చేశాను. బ్యాచ్ 2 monthsలో కంప్లీట్ అయిపోయిన తర్వాత నా షాప్ని ఎలా రన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఒక 1 week చూస్తాను. ఒక 1 weekలో బిజినెస్ అవ్వకపోతే ఇంకా కంప్లీట్గా తీసేయాలనిపించింది, ఇంకా రిస్క్ చేయొద్దు అనిపించింది. కానీ ఎగ్జాక్ట్లీ ఒక 6th dayనే అదే కమ్యూనిటీ వాళ్ళ గ్రూప్ నుంచి బల్క్ ఆర్డర్ తీసుకొచ్చానండి. 70 sarees ఒక్కసారిగా తీసుకొస్తే నేను ఎంత షాక్ అయ్యానంటే అసలు ఆ రోజు నేను ఎలా మర్చిపోలేనండి. ఆ రోజు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 1 year తర్వాత 70 blouses ఎట్ ఏ టైం వచ్చాయండి. కానీ నాలో నిజంగా మళ్ళీ కాన్ఫిడెంట్ వచ్చింది. షాపు తీసేయొద్దు, ఓకే ముందుకు తీసుకెళ్ళొచ్చులే అనిపించింది. కానీ నాలో మళ్ళీ కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఫ్లోకి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. కానీ వాళ్ళ కమ్యూనిటీ నుంచి మాత్రం ఈ రోజు వరకు ఈ 5 years జర్నీలో ఏ మంత్ కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర నుంచి బల్క్ ఆర్డర్స్ వస్తాయండి. ఈ రోజుకి నా ఫ్యామిలీ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే గడుస్తుందండి చెప్పాలంటే. కానీ కంటిన్యూగా ఈ 5 years జర్నీలో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా కంటిన్యూగా మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళని చూస్తే భయం కాదు, ఎఫెక్షన్ వస్తుంది. దే ఆర్ లైక్ మై సిస్టర్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ గివ్ యువర్ హానెస్ట్ రివ్యూ ఆఫ్ మై ఛానల్. మీరు చేసే ఒక్కో లైక్ నా లైఫ్లో ఒక రియల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది.